నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు కూడా ఇరాన్ షిప్స్ ని అమెరికా ఫైర్ చేస్తుంది అని అనుకున్నాం. సో ఇప్పుడు అమెరికాకి సంబంధించిన షిప్ ని ఇరాన్ అటాక్ చేసింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో అది ఎంతవరకు వాస్తవము? ఎక్కడున్న షిప్ అసలు అది ఎటు వెళ్తుంది? మామూలుగా ఎలా ఉంటదంటే అమెరికా డామినేషన్, మీడియా కానీ అమెరికా డామినేషన్ కానీ ఇరాన్ లో దాదాపు 1500 మంది చనిపోయినా అది పెద్ద న్యూస్ కాదు. 46 షిప్పులు ఇప్పటి వరకు ముంచేసిన అది న్యూస్ కాదు. కొన్ని వేల డ్రోన్లని కొట్టేసినా లేకపోతే కొన్ని వందల మిసైల్స్ ని కొట్టేసినా అది పెద్ద న్యూస్ కాదు. కానీ ఒక్క అమెరికా ఫ్లైట్ కూలిపోతే మాత్రం పెద్ద మొత్తం ప్రపంచమే తలకిందులైపోయినట్టుగా న్యూస్ వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒకే ఒక అమెరికన్ ఫ్లైట్ నిన్న ఇరాక్ లో కూలిపోయింది. దాన్ని ఇరాన్ కూలగొట్టిందని వార్తలు వస్తున్నాయి. కానీ అమెరికా మాత్రం, అంటే సెంట్కామ్ అంటారు. సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్. అమెరికాకు సంబంధించి మొత్తం 11 ఏజెన్సీలు దాని కింద పనిచేస్తుంటాయి, మిలిటరీ ఏజెన్సీలు. దాన్ని సెంట్కామ్ అంటారు. ఆ సెంట్కామ్ ఆధ్వర్యంలోనే యుద్ధం జరుగుతుంది. సో మొత్తం యుద్ధానికి బాధ్యత వహించేది సెంట్కామ్ అన్నమాట, సెంట్రల్ కమాండ్. సో ఈ సెంట్రల్ కమాండ్ అనౌన్స్ చేసింది, ఇట్లా మా ఫ్లైట్ ఇరాన్లో ఇది వచ్చి రీఫ్యూయలింగ్ ఫ్లైట్ అంటారు. అంటే గాల్లోనే అది రెండు నిలబడతాయి. ఒక ఫ్లైట్లో నుంచి ఇంకొక ఫ్లైట్లకి ఆయిల్ పంపిస్తారనమాట. మనం వీడియోలో కూడా చూడొచ్చు. దాన్ని రీఫ్యూయలింగ్ ఫ్లైట్లు అంటారు. KC-135 దీని పేరు. ఇది దాదాపు $65 మిలియన్ వర్త్ అని చెప్తున్నారు. సో అంటే దాదాపు ఒక 700 కోట్లు అట్లా వేసుకోవచ్చు మనం. సో ఇంత కాస్ట్ ఉన్నది కూలిపోయింది. దాంట్లో ఇప్పుడు 6 మంది ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు లేదనేది సెంట్కామ్ ప్రకటించలేదు. కానీ ఎక్స్పర్ట్లు చెప్తుండేది ఏమంటే ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. కానీ వాళ్ళు ఇప్పుడే చెప్పరు. వాళ్ళు దీనంతా చెప్పాలా లేదా ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఎప్పుడు చెప్పాలి ఏంటి ఇవన్నీ ఉంటాయి వాళ్ళది. అమెరికా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా చెప్పరు. వాళ్ళు నష్టాలని దాచిపెట్టడం లేకపోతే తగ్గించడం అనేది వాళ్ళు వార్ఫేర్లో చాలా ఇంపార్టెంట్. సో పైగా అమెరికాలో వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అసలు అమెరికన్కి ఏ రకంగానూ యుద్ధం అవసరం లేదు. సో ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతే ఉంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి చెప్పట్లేదని చెప్తున్నారు. 6 మంది చనిపోయినట్టుగానే చెప్తున్నారు. అయితే దీన్ని ఇరాన్ అఫిషియల్ గా కూల్చిందా? ఎందుకంటే ఇది కూలిపోయింది ఎక్కడంటే ఇరాక్ లో. ఇరాక్ అనేది అమెరికాకు ఫ్రెండ్లీగా ఉన్న దేశం. ఇరాక్ లో కూడా అమెరికా బేసెస్ ఉన్నాయన్నమాట. అమెరికా బేస్ల నుంచి ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో అయితే ఇరాక్ లో ఏమంటే ఇరాక్ లో కూడా ఇస్లామిక్ రెసిస్టెన్స్ అని, ఇప్పుడు మామూలుగా మనం ఇరాన్ గురించి చెప్పుకునేటప్పుడు చాలాసార్లు చెప్తుంటాము. అదేంటంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఇరాన్ ఒక ఫోర్సెస్ ని అన్ని చోట్ల తయారు చేసింది. అంటే ఇప్పుడు లెబనాన్ లో హిజ్బుల్లాస్, పాలస్తీనాలో హమాస్, యెమెన్ లో హౌతీలు, తర్వాత ఇరాక్ షియా మిలిషియా, అట్లాగే సిరియాలో కూడా షియా మిలిషియా ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఇరాక్ లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా ఇరాన్ కి సపోర్ట్ గా అక్కడ పనిచేస్తూ ఉంటది అనమాట, తిరుగుబాటు చేస్తుంటారు. వాళ్ళు ప్రకటించారు మేమే కూల్చేసాం అయితే. కానీ సెంట్కామ్ ఏముంటుంది, ఇది హోస్టైల్ ఫైర్ కాదు, ఫ్రెండ్లీ ఫైర్ కాదు అనేది సెంట్కామ్ చెప్పింది. హోస్టైల్ అంటే ఎనిమి, వాళ్ళ మిలిటరీ భాష ఒకటి ఉంటుంది. సో హోస్టైల్ అంటారు. ఎనిమి అంటే ఎవరో ఇరాన్ కూల్ చేయలేదు, లేకపోతే ఫ్రెండ్లీగా మొన్న కువైట్ లో 3 ఫ్లైట్లు F-15E 3 ఫ్లైట్లు కూలిపోయినాయి. అది కువైటే కూల్చేసింది. వాటి కువైట్ ఫ్రెండ్లీది కువైట్ కూల్చేసింది. మామూలుగా ఏం జరుగుతుంటదంటే మన KNY పతంజలి పిలకతూరు అని ఒక నవల ఉంటుంది. ఆ నవల్లో 2 ఊర్లకు మధ్య గొడవ వస్తుంది. భూమి గుండ్రంగా ఉందా పల్లపరుపుగా ఉందా అనే టాపిక్ వచ్చేటప్పుడు అందులో ఒకటికి డౌట్ వస్తుంది. అర్జునుడికి వచ్చినట్టుగా, సార్ అటుపక్క ఉన్న వాళ్ళంతా బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎలా కొట్టేదంటే వీడు గురువు ఒక పెద్ద ఆయన చెప్తాడు, నువ్వు వాళ్ళనే కొట్టాల్సిన అవసరం లేదురా, మన క్యాంపులో ఎవరన్నా నీకు లక్షల వాళ్ళు ఉన్నా అప్పు నీకు ఇచ్చి తిరిగి ఇవ్వమని నిన్నేమన్నా అడుగుతున్నా వాళ్ళని కూడా కొట్టచ్చు, నువ్వు ఎవడికి అర్థం కాదు ఇక్కడ గందరగోళంలో అని చెప్తాడు. అలాగా యుద్ధంలో కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి
కువైట్ మరి కావాలని కూల్చిందా లేకపోతే ఫ్రెండ్లీ ఫైర్ అంటే ఎవరు కూడా నమ్మట్లేదండి. ఎందుకంటే ఒకటేదో ఫ్రెండ్లీ ఫైర్ అనుకోవచ్చు, పలుమార్లు జరిగితే 3 సార్లు జరగడం అనేది ఎవరికి నమ్మశక్యంగా లేదు. ఇవాళ పైగా టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది, ఎవరిది ఏంటి అనేది తెలిసిపోతుంది. అలాంటిది 3 సార్లు 3 ఫ్లైట్లని కూలగొట్టిందంటే ఎవరు నమ్మట్లేదు. సో అలాగా ఇదైతే వీళ్ళు ఫ్రెండ్లీ ఫైర్ కూడా కాదని చెప్తున్నారు. కానీ ఇరాక్ లో ఉండే ఈ ఇస్లామిక్ రెసిస్ట్ అనే సంస్థ మాత్రం మేము కూల్చామని చెప్తుంది. సో ఇదొక సంఘటన అయితే, రెండో సంఘటన ఏంటంటే వీళ్ళ క్యారియర్ షిప్పులు ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్పులు, అవి మొత్తం అమెరికా దగ్గర 11 ఉన్నాయి. అందులో 3ని ఇప్పుడు ఇక్కడ దించారనమాట. అబ్రహాం లింకన్ ఒకటి, ఫోర్డ్ ఒకటి, ఇంకొక పేరేదో ఉంది. ఈ 3 ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ లకి తీసుకొచ్చారు. ఎందుకంటే అవి సముద్రంలో నుంచి ఎయిర్ క్రాఫ్ట్ని లాంచ్ చేయొచ్చు. అక్కడ నుంచి ఆ షిప్పుల మీద ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ నుంచి అటాక్ చేయడానికి అక్కడ నుంచి లాంచ్ అవుతాయి. అంటే లాంచ్ వెహికల్ గా షిప్పుల్ని ఇచ్చేస్తారు. వాటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ అంటారు. అవి మొత్తం అమెరికా దగ్గర 11 ఉంటే అందులో 3ని ఇప్పుడు ఇక్కడ రంగంలో తెచ్చింది. ముందు నుంచి కూడా మేము వాటిని కొట్టామని చెప్తూనే ఉంది ఇరాన్, కానీ వాళ్ళకి బాగున్నాయి, మావేం డ్యామేజ్ కాలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళే ఒక యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్, ఈ 3 కూడా అమెరికా అధ్యక్షుల పేర్లతోనే ఉంటాయి అనమాట. అబ్రహాం లింకన్, ఫోర్డ్, ఇంకొక అధ్యక్షుడి పేరు, 3 కూడా అలాగే ఉన్నాయి. సో ఈ గెరాల్డ్ ఫోర్డ్ లో మంటలు వ్యాపించాయని ఇప్పుడు సెన్కామే ప్రకటించింది, అమెరికానే ప్రకటించింది. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది లాండ్రీ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అయింది, 2 గాయాలైనాయి, బట్ వి కంటైన్ ద ఫైర్, అంటే మేము ఫైర్ ని ఆర్పేసాము అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఐఆర్జీసీ ఏం చెప్తుంది, అది మేము కొట్టింది, వాళ్ళు అలా చెప్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారని తెలీదు. సో ఇది బేసిక్ గా. సో అంటే అమెరికాకి ఇప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది యుద్ధంలో. ఇరాన్ ఏమో యుద్ధం ఆపనంటుంది, యుద్ధం ఆపాలంటే కండిషన్లు అడిగి, ఎందుకంటే ఇటు రష్యా, పాకిస్తాను ఇరాన్ మీద ప్రెజర్ చేస్తున్నాయి. సో వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ మసూద్ ఆయన ఏం చెప్పాడంటే 3 కండిషన్లు చెప్పాడు. ఒకటి, ఇరాన్ కి ఉండే సహజ హక్కుల్ని గుర్తించాలి. 2, ఇప్పటి వరకు మేము అన్ప్రొవోక్డ్ వారిది, మేము ఏ రకంగానూ ఎవరిని రెచ్చగొట్టలేదు, లేకపోతే అణుబాంబులు తయారు చేయలేదు, ఏమీ లేదు. మా మీద మీరు దాడి చేసి మాకు పెద్ద ఎత్తున నష్టం చేశారు కాబట్టి ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలి. ప్రాణాలు ఎలాగో తీసుకురాలేదు, కనీసం ఫిజికల్ నష్టం మాకు దశాబ్దాలు పడుతుంది మళ్ళీ మేము రికన్స్ట్రక్ట్ అవ్వడానికి. ముఖ్యంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కొలగొట్టారు, ఆయిల్ రిఫైనరీస్ ని కొట్టేశారు, బ్యాంక్స్ ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ని చేశారు. సో మీరు మాకు నష్టపరిహారం చెల్లించాలి. 3వది, నెక్స్ట్ మళ్ళీ ఇలాగా అటాక్ చేయకుండా ఇంటర్నేషనల్ గా మాకు హామీ కమిట్మెంట్ కావాలి. ఈ 3 వాళ్ళు అడిగారు. ఈ 3 కూడా న్యాయమైన డిమాండ్లే. ఎందుకంటే ఇప్పుడు ఎవరో వీళ్ళ దేశం మీదకి వచ్చి నష్టం చేసినప్పుడు మేము యుద్ధం ఆపమని వీళ్ళు అడుగుతున్నారు. ఆపాలంటే మాకు కలిగిన నష్టాన్ని ఎవడు కట్టిస్తాడు? ప్రాణాలు ఆల్రెడీ 1500 పోయినాయి, ఇంక్లూడింగ్ వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు. సో పెద్ద స్థాయిలో ఇప్పుడు అమెరికాలో ఒక చిన్న సైనికుడు చనిపోతేనే పెద్ద గగ్గోలు పెడతారు వాళ్ళు. ఇక్కడేమో ప్రెసిడెంటే చనిపోయినా, 3 లేయర్ల నాయకత్వం చనిపోయినా అదంతా సహజం అన్నట్టు, ఈవిల్ వాళ్ళని మేము చంపామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే మీడియేషన్ కూడా స్కోప్ ఉంది, లేకపోతే మీడియేషన్ కూడా ఒప్పుకోమని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కి అక్కడ ట్రంప్ కి దిక్కుదోచట్లేదు, ఎలా దీని నుంచి బయటపడాలా, గౌరవంగా బయటపడాలా అనేది అతనికి. ఎందుకంటే అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే $10 బిలియన్ పైన ఖర్చు అయిపోయింది. ఈ డబ్బులు ఎందుకు పెట్టారు? ఇజ్రాయెల్ కోసం పెట్టారు. మరి ఎవడిస్తాడు ఈ డబ్బులు అనేది ఇప్పుడు అమెరికా ట్యాక్స్ పేయర్స్. వాళ్ళు మాట్లాడితే ట్యాక్స్ పేయర్స్ అంటుంటారు అమెరికాలో. సో ఇప్పుడు మా ట్యాక్స్ పేయింగ్ డబ్బులు తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టారు మీరు అనేది వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడైతే అమెరికాకి ఆల్రెడీ 8 మంది సైనికులు చనిపోయిన వాళ్ళే చెప్పుకున్నారు, 140 మంది గాయపడ్డారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఇంకొక 6 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.